పేరు బాలకృష్ణ. నేను 2002లో మెడిటేషన్లోకి వచ్చాను. నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత యద్భావం తద్భవతి అనేది నాకు ఒక 6 నెలల కల్లా చాలా క్లియర్గా అర్థమైంది. నాకు అంటే మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాము అనేది అర్థమైంది. సో దాని మీద నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. నేను తర్వాత 2005లో పిరమిడ్ వర్క్షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. 2006 ఆ టైం నుంచి ప్రేమనాథ్ గారితో సాంగత్యం నాకు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది. కాదే 2006 నుంచి సార్ని చూసి కౌన్సిలింగ్స్ చేయడం అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. 2008లో ఆ సేత్ బుక్స్ చదవడం, ఆ సేత్ వర్క్షాప్స్ ప్రేమనాథ్ సార్తో కలిపి సేత్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని 3 days వర్క్షాప్గా డిజైన్ చేసుకుని ప్రేమనాథ్ గారు కౌన్సిలింగ్స్ చేయడం, నేను క్లాస్ చెప్పడం, ఈ విధంగా ఆ సేత్ వర్క్షాప్స్ని స్టార్ట్ చేశాము. 2011లోనే సారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అనేది పెట్టాలి, నీవు కౌన్సిలర్స్ని తయారు చేయాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ మెయిన్ అదే అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో ఈ అకాడమీ అనేది 2012లో పత్రి సార్ చేతుల మీదుగా అది ఓపెన్ అవ్వడం జరిగింది. నేను చేసిన వర్క్షాప్స్ అన్నీ కూడా మరి పిరమిడ్ వర్క్షాప్స్ కానీ, ట్రైనింగ్ వర్క్షాప్స్ కానీ, మరి ఈ సేత్ వర్క్షాప్స్ కానీ, ఇవన్నీ కూడా మరి అన్నిట్లోనూ పత్రి గారు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రతి సెషన్ జరిగినప్పుడు కూడా సారు ఎట్లా జరిగింది అని, అది బాగా జరిగితే నాకన్నా నేను అబ్జర్వ్ చేద్దంటే సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. అంతగా సార్ ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అపోహను తొలగించడం మెయిన్. వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్తో ఉండటం జరుగుతుంది. దాన్ని సరైనటువంటి నాలెడ్జ్ని మనం ఇవ్వడమే కౌన్సిలింగ్. ఎప్పుడైతే ఆ అపోహ అనేది తొలగిపోతుందో వాళ్ళు ఆధ్యాత్మికంగా మంచి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, ఆ కౌన్సిలింగ్స్ చేయడానికి కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అనేది హైదరాబాద్లో మరి కుకట్పల్లిలో పత్రి సార్ ఓపెన్ చేశారు. సార్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏం చెప్పారంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మూమెంట్లో ఇది ఒక మధుర ఘట్టం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. జబ్బులు తగ్గించడం అనేది మా మెయిన్ టార్గెట్ కాదు, వాళ్ళ ఆత్మస్థితిని పెంచాలి అనేది మా మెయిన్ టార్గెట్. సో ఎవరికైనా స్పిరిచువల్గా ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కనుక వస్తే, మీ ఎదుగుదలలో ఎక్కడైనా ఇబ్బంది కనుక వస్తే మరి మా అకాడమీని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక కౌన్సిలింగ్సే కాకుండా, ఇది ఒక కౌన్సిలింగే కాకుండా కొత్త వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం కానీ, మెడిటేషన్ బాగా స్ప్రెడ్ చేయడం అనేది కూడా మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్స్ అనేది వీక్లీ వన్స్ చేయాలని అనుకుంటున్నాం. వీక్లీ వన్స్ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఈ సొసైటీలో అంతా కూడా మేము ఫ్రీగానే కౌన్సిలింగ్ చేసేది కూడా ఫ్రీగానే కండక్ట్ చేస్తాము. ప్లస్ ఉచిత ధ్యాన శిక్షణ, ఎవరైనా కొత్త వాళ్ళు మెడిటేషన్ కావాలన్నా కూడా వచ్చి వాళ్ళు సెంటర్లో మెడిటేషన్ అనేది నేర్చుకోవచ్చు. ఒకసారి అందరూ కూడా అకాడమీకి రావాలని నేను విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు ప్రేమనాథ్. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ఓపెనింగ్కి పత్రి సార్ వచ్చారు. సార్ ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని అకాడమీ ఆఫీసులు ఈ ఎర్త్ ప్లానెట్ మీద అన్ని ఏర్పడతాయని చెప్పాడు. ఈ అకాడమీ ఆఫీసు కూకట్పల్లిలో స్టార్ట్ అయిందండి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో. మొత్తము ఈ యాస్ట్రల్ సర్జరీ వర్క్షాప్, సేత్ వర్క్షాప్, మేము నిర్వహిస్తున్న వర్క్షాప్స్ అన్నింటికీ మూల కారణం, సక్సెస్ కావడానికి కారణం బాలకృష్ణ సార్ అండి. నేను కేవలం స్టేజ్ మీద వచ్చి నేను చెప్పేవాడినే కాదు, మొత్తం ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసేది, అరేంజ్మెంట్ చేసేది, అన్ని ఊళ్ళకి ఫోన్ చేసి మొత్తం ఈ కాండక్ట్ చేసేదంతా బాలకృష్ణ సార్. మేము ఈ యాస్ట్రల్ కౌన్సిలింగ్ వర్క్షాప్ అనేది ఒకటి కండక్ట్ చేస్తామండి. ఇయర్లో ఒక 12 to 15 సేత్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తామండి. ఇయర్లో 1 or 2 కౌన్సిలింగ్ వర్క్షాప్స్. అంటే కౌన్సిలింగ్ వర్క్షాప్ అంటే
కౌన్సిలింగ్ ఎలా చేయాలో మేము 2 రోజులు ఆ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా ఇచ్చి 3వ రోజు వారితోనే కౌన్సిలింగ్ చేయిస్తామండి. వర్క్షాప్ ఈరోజు కూడా ఇక్కడ ఈ వర్క్షాప్లోనే ఇక్కడ మనమందరం కలుసుకోవడం జరిగిందండి. ఈ కౌన్సిలింగ్ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి మేమంతా టీం ఏర్పడాము. చాలా ఈ టీం అంతా కూడా ఒక డెడికేటెడ్ టీం అయిపోయి మేము ఎక్కడ సేతు వర్క్షాప్ నిర్వహించినా ఆ కౌన్సిలింగ్ నేర్చుకున్నటువంటి ఈ మాస్టర్స్ ఏం చేస్తున్నారంటే వచ్చి ఆ సేతు వర్క్షాప్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారండి.